హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక 5 years ఓల్డ్ హౌస్ అండి. ఓనర్స్కి వచ్చేసరికి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హయాత్ నగర్లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుందండి. మెయిన్ రోడ్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ 100 meters అయితే ఉంటుంది. ఈ హౌస్ ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుందండి. G+1 హౌస్ అనమాట. మీకు 4 BHK ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK, 4 BHK అండ్ హౌస్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసరికి 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేసరికి 12 kilometers దూరంలో ఉన్న హౌస్ అండి. అలాగే ప్రపోజ్డ్ హయాత్ నగర్ మెట్రోకి వచ్చేసరికి 5 kilometers దూరంలో అయితే ఉంటుంది. 150 గజాల హౌస్ అండి ఇది. ఈస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్లో మీకు 25 feet రోడ్ అయితే ఉంటుంది. అలాగే సైజ్ వచ్చేసరికి 27/50 అయితే సైజ్ ఉంటుందండి. 5 years ఓల్డ్ హౌస్. ఆల్రెడీ లోన్లో ఉన్న హౌస్ అండి. బ్యాంక్ లోన్లో అయితే కంటిన్యూ అవుతుంది. అది క్లియర్ చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుందండి హౌస్ అనేది. ఈ హై టెన్షన్ వైర్స్కి సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయండి. చాలా సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయి. మీకు వీడియోలో దగ్గరలో కనబడుతుంది కానీ చాలా దూరంగా అయితే ఉంటుందన్నమాట. ఓనర్ అయితే ప్రజెంట్ ఉండట్లేదండి. రెంట్స్కి అయితే ఇచ్చేశారు. కింద పైన 2 రెంట్స్కి అయితే ఇచ్చినాయి. వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఓనర్ జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వెళ్ళిపోయారనమాట. G+1 హౌస్ క్లియర్గా చూడొచ్చు. చాలా నీట్గా అయితే ఇచ్చారు. మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ అయితే ఉంటుందండి. 2 పెద్ద కార్లు పార్క్ చేసుకోవచ్చు. అలాగే 3 చిన్న కార్లు కావాలన్నా పార్క్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసియస్ పార్కింగ్తో పాటు మీకు 1 BHK పోర్షన్ సపరేట్ ఇచ్చారు. ఒక రూమ్ అయితే సపరేట్ ఇచ్చారు. కావాలనుకుంటే రూమ్ మీరు అటాచ్ చేసుకోవచ్చు. 2 BHK పోర్షన్ అనుకోండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉందండి. సంప్ అవైలబుల్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ అప్రూవ్డ్ హౌస్ అండి. G+1 మున్సిపాలిటీ అప్రూవ్డ్తో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. అలాగే 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతాని మనం మూవ్ అయి రావచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,10,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీ హౌస్ నచ్చితే డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు. చుట్టూతా మూవీ రావచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. మీకు క్లియర్గా చూడండి. ఇలా ఆఫీస్ పర్పస్గా యూజ్ చేసి ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఇలా ఉంది మీకు. ఇది సపరేట్గా ఇచ్చారు. మీకు కావాలనుకుంటే అటు అటాచ్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ రూమ్ ఇచ్చారు. 1 BHK పోర్షన్ అయితే సపరేట్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2500 SFT అండి. 2500 SFT అనమాట. ఇది వచ్చేసరికి మీకు 1 BHK పోర్షన్ అండి. ఇది నేను వీళ్ళు ఖాళీ చేసిన ఇమీడియట్గా అయితే ఈ షూట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే టెనెంట్స్ ఆక్యుపై చేసి ఉన్నారు. అందుకని మీకు డస్టీగా కనబడుతుంది హౌస్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి టెనెంట్స్ ఆక్యుపై చేశారండి. ఇది కిచెన్ రూము, పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి టైల్స్ అన్నీ యూజ్ చేశారనమాట. ఇది హాలు మీకు స్ట్రైట్గా కనబడుతుంది. బెడ్రూమ్ అనమాట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు.
ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్, ఇది కామన్ వాష్రూము. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ క్లియర్ కట్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే ఇది మీకు బెడ్రూమ్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. ఈ డోర్ ద్వారా మనం అవుట్ సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంటుందండి. ఆల్రెడీ మీకు బ్యాంక్ లోన్తో అయితే రన్ అవుతుంది. మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. 1,10,00,000 అనేది నెగోషియబుల్ అయితే ఉంటుందండి. 150 గజాల ఇల్లు అండి, చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది. 1,10,00,000కే కోట్ చేయడం జరుగుతుంది. మీరు రెంట్కి ఇచ్చుకున్నా సరే కింద 10,000 పైన 10,000, ఆల్మోస్ట్ ఆల్ మీకు 20,000 రెంట్స్ అయితే వస్తాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు 2 BHK పోర్షన్ అయితే ఉంటుందండి. మెయిన్ డోర్ వచ్చేసరికి అన్ని టేక్వుడ్ అయితే యూస్ చేయడం జరిగింది. క్లియర్గా చూడవచ్చు. వాస్తు ప్రకారంగా అయితే ఉంటుందండి. పిల్లర్స్తో కట్టిన హౌస్, పైన వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయి. అలాగే పార్టీ ఏరియా, పార్టీ చేసుకోవడానికి మీకు పైన వాటర్ ట్యాప్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. కంటిన్యూ అవుతూ ఉండండి, క్లియర్గా నేను చూపిస్తాను వీడియోలో. మీకు క్లియర్గా మీకు వీడియోలో చూస్తూనే అర్థమైపోతుంది అనమాట. లైవ్ లొకేషన్కి వెళ్ళేసరికి మీకు లొకాలిటీ చూసుకుంటే మీకు 100% క్లారిటీ అనేది వస్తుందండి. ఇది మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. చాలా స్పేసియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఈ పోర్షన్ వచ్చేసరికి మీకు 2 BHKతో పాటు సపరేట్ పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. వాష్ ఏరియా అన్నీ క్లియర్ కట్గా అయితే ఉంటాయి అన్నమాట. 150 గజాల ఇల్లు అండి. కేవలం మీకు 1,10,00,000కి అయితే కోట్ చేయడం జరుగుతుంది. అది కూడా నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ బ్యాంక్ లోన్లో రన్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ హౌస్ పైన, ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. దాంతోపాటుగా మీ యొక్క రిక్వైర్మెంట్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీ యొక్క రిక్వైర్మెంట్లో ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఇది సపరేట్ పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. మీరు రైట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ఏరియా, ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారండి. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. టైల్స్ కూడా యూస్ చేయడం జరిగిందనమాట. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు విండో ఇచ్చారు. హ్యాండ్ వాష్ సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు కామన్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇండియన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి మార్బుల్స్ అయితే, గ్రానైట్ మార్బుల్స్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ ఇచ్చారు. కామన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఈ పోర్షన్లో మీకు మొత్తంగా 3 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. చాలా నీట్గా ఇచ్చారండి. మీకు పిల్లర్స్తో కట్టిన హౌజు, ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఇది. మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే క్వాలిటీ అనేది మీకు కనబడుతుందన్నమాట. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారనమాట అటాచ్డ్ వాష్రూము. రైట్ సైడ్ చూసుకుంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉంటుంది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి. అలాగే మీకు హైప్ కూడా చేయొచ్చు. మా ఛానల్ని మరింత మీరు ఆదుకోవాలి అనుకుంటే జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. మీరు
రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే మీకు టెర్రస్కి సపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది, క్లియర్గా చూడొచ్చు. పిల్లర్స్తో కట్టిన హౌస్. ఇక్కడ సపరేట్గా కిట్టి పార్టీ జరిగినప్పుడు హ్యాండ్ వాష్ కోసం ఇక్కడ సపరేట్గా ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అనమాట. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.